ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం ఎండలకు పిల్లలకు తక్లీఫ్ కావద్దని చెప్పి బళ్ళను ఒంటి పూటనే నడుపుతుంటారు. కాకుంటే 2 పూటలు బడున్నప్పుడు పొద్దుటిలి జర ఆలస్యంగా బడిశాలైతుంది కానీ ఒక్క పూట బడి ఉంటే మాత్రం జల్దీనే స్కూల్ షురు అవుతుంది. ఇక పిల్లగాళ్ళు పొద్దుగాల లేచి తయారయ్యే వరకే బడి టైం అవుతుంది కాబట్టి చక్కగా తిండి కూడా తినకుంటేనే జబ్బకు బడి సంచి తగిలించుకొని పోతుంటారు. అందుకే గిడో సారు గీ పని ముంగటేసుకున్నట్టుగా పొద్దటిలి ఇంటికాడ ఏం తినకుండా బడికత్తే ఆకలికి వాళ్ళేం చదువుకోలేరని చెప్పి గీసారు పొద్దటిలి నాస్తా పెట్టే ఉపాయం చేసిండు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం డబురువారి ఊళ్ళున్న సర్కార్ బళ్లే పాఠాలు చెప్పే నాగరాజు సారు ఈ బడికచ్చే పిల్లలందరినీ సొంత పిల్లల లెక్క భావించుకొని ఈ కార్యం షురు చేసిండట. సత్యసాయి జిల్లా ఓడిసి మండలం డబురువారిపల్లిలో పనిచేస్తున్న నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజు నుంచి మా పాఠశాలలో ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఎందుచేతనంటే ఉదయం పూట విద్యార్థులు ఏది తినరాకుండా వస్తున్నారు. అలాగే మన ప్రభుత్వం వారు మధ్యాహ్న భోజన పథకం 12 గంటలకు ఇస్తున్నారు. ఈలోగా విద్యార్థులు ఏది తినరాకుండా డైరెక్ట్గా స్కూల్కి వస్తా అంటే ఆ ఇబ్బందులను నేను చూసి దాంతో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం రోజు ఒక మెను, ఈరోజు ఇడ్లీ, ఉప్మా, పులిహోర, పొంగల్ ఇలా రోజు ఒకటి ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు అంటే ఉదయం పూట స్కూల్ అయిపోయేంత వరకు అందించాలని కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. ఇన్నరా సర్కార్ పెట్టే భోజనం మధ్యాహ్నం 12 గంటలకు ఉంటది. పొదటిలి 7 గంటలకే తినకుండా బడికచ్చే పిల్లలు అప్పటిదాకా ఆకలికి అవస్థ పడద్దని చెప్పి సొంత పైసలతోని రోజుకో తీరు టిఫిన్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాడట. ఈ సారు తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలతో నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు సుతం తారీఫ్ చేస్తున్నారు. ఈ సారు దయగల్లుడు కాబట్టి ఈ బల్లె చదివే పిల్లలకు పెడుతున్నాడు. మరి రాష్ట్రంలో ఉన్న కడమ స్కూళ్లలో చదివే పిల్లలు కడుపు మార్చుకొని చదువుకోవాల్సిన పరిస్థితే ఉన్నది కాబట్టి సర్కారే ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కార్ స్కూళ్లలో పొద్దటిలి టిఫిన్ సుతం పెట్టాలని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. చూడాలి మరి ఈ ముచ్చట్ల మంత్రి నారా లోకేష్ సారు ఏం ఆలోచన చేస్తాడో.